ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులు అందరూ గమనించాల్సిన విషయము, ఈ ఆకు చూడండి, తరంబ్రాలు ఆకు అంటాము, మేము తరంబ్రాల పూల ఆకు అంటాము. కొంత లెక్క వేరు వేరు భాషలలో అనుకుంటుంటారు. ఈ ఆకును మాత్రం చూడండి మీరు ఖచ్చితంగా. ఈ ఆకు మొత్తము మనం తీసుకోవాలి, సమూలం ఈ ఆకులు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఈ ఆకులో నుంచి పసరు తీయాలి. ఈ ఆకులో నుంచి మనం ఏం చేయాలి, పసరు తీయాలి. చూడండి, ఈ ఆకులో నుంచి పసరు తీసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంది, ఈ ఆకు మొత్తం దంచి బాగా నీట్గా పసరు తీసుకుంటే ఆ పసరు అనేది మనకు బాగా నీట్గా వచ్చేస్తుంది. అర్థమైందా? ఆ విధంగా ఈ ఆకును మనము నీట్గా తీసుకొని ఏర్పాటు చేసుకోవాలి మిత్రమా. చేసుకున్న తర్వాత మనకు సరిపోయినంతే తీసుకోండి, ఏమి ఎక్కువ ఖర్చు ఏం లేదు. 10 గ్రాములే రసమే తీసుకోండి, మునిగిపోయింది ఏం లేదు. దీంట్లో పోసి వండాలి. వండేటప్పుడు కట్టిన ఉప్పు, పచ్చి ఉప్పే అందులో కొంచెం వేస్తూ ఉండాలి. వేస్తుంటే నీకు రసం వచ్చేసి 900-1000 దాకా వస్తుంది రసం, హీట్ ప్రూఫ్. ఆ విధంగా వచ్చిన రసాన్ని తీసుకొని మనము మనకు తెలిసిన దారులలో మనము వెళ్ళటానికి మార్గం ఉంటుంది మిత్రమా. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు, అంతేగాని ఏం లేదు ఇక్కడ. అది ఆ విధంగా మీరు ముందుకు చేసుకుంటూ పోవచ్చు. ఓకేనా? అట్లా చేసుకుంటూ వెళ్తే మనము రసాన్ని నిలబెట్టుకోవడానికి మార్గం ఉంటుంది మిత్రమా. ఓకేనా? ఆ విధంగా చేసుకోండి. ఇదంతా అదే ఆకు, చూడండి మొత్తం అదే. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.